न भूमि न जलं चैव न तेजो न च वायुः न च नक्षतारक सर्वशून्य निरालंभो स्वयंभू విశ్వకర్మణ సృష్టికర్త అయినటువంటి విరాట్ విశ్వకర్మ భగవానుడు కోటి కోటి ముక్కోటి దేవతలకు ఆదిదేవుడు. ఆ ఆదిదేవుడు సృష్టికర్త యొక్క విశ్వకర్మ యజ్ఞాన్ని బీజేపీ పార్టీ వారి యొక్క ఆధ్వర్యంలో మన నూతన రాజధాని అయినటువంటి అమరావతిలో చక్కగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వారు జరిపిన పిమ్మట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అక్కడున్న మహిళలందరికీ కూడా స్వామివారి యొక్క కరుణా కటాక్షాలతో ఆ సృష్టికర్త భగవాని కరుణా కటాక్షాలతో మూడు ముక్కలై ముదనష్టంగా తయారైనటువంటి ఎంతో అరాచకంగా నీచకంగా తయారైనటువంటి రాజధానిని మన రాజధాని భారతదేశ రాజధాని అయినటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు బిల్లు రూపంలో చక్కగా ఆంధ్రప్రదేశ్కి అందించారు. అది మహద్ ఆశీర్వచనంగా మేము భావిస్తూ, అలాగే భారతదేశంలోనే అంటే హైందువులు అంటేనే సనాతన ధర్మం, దీని పేరే హిందుస్థాన్. అంటే ఋగ్వేదము, యజుర్వేదము, అధర్వణ వేదము, సామవేదము, ప్రణవవేదం అని 5 వేదాలతో నిమిడీకృతమై ఉన్నటువంటిది ఈ సనాతన ధర్మం. మనకిప్పుడు ఆనంద్ గారు చెప్పినట్టు మరి ప్రతి ఒక్కరు కూడా హిందువుల్లో సృష్టికి ప్రతిసృష్టి చేసినటువంటి విశ్వకర్మలకి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మరి కూటమి ప్రభుత్వమైనటువంటి బీజేపీ వారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా విశ్వకర్మ బ్రాహ్మణులు, దైవ బ్రాహ్మణులు వారందరినీ కూడా తక్షణం దేవాలయ కమిటీల్లో తీసుకోవాల్సిందిగా కోరుచు, అదేవిధంగా ఇంతటి మహత్కార్యాన్ని సాధించినటువంటి మన భారత ప్రధాని మంత్రి వారికి కృతజ్ఞతాభివందనలు, ఆశీర్వచనాలు తెలియజేస్తూ, అలాగే దీన్ని సాధించడానికి యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మరి ఎంతో తెలివిగలైనటువంటి మన ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు, ఆశీర్వచనాలు తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణుల ప్రత్యేక అభివృద్ధిలో నడుపుతూ, హైందవ సనాతన ధర్మంలో మనం చేయటానికి ఎన్నైతే ఏర్పాట్లు ఉన్నాయో అవన్నీ చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలని ఆకాంక్షిస్తున్నాం. ఈ సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా మతాలతో కొట్టుకుంటుంది. హిందూ అనేటటువంటిది మతం కాదు, ధర్మో రక్షిత రక్షిత. హిందువులు ఎవరు కూడా మతం తీసుకోరు, కానీ హిందువులందరినీ మతవాదులు అనేటటువంటి తత్వాన్ని బోధిస్తున్నారు. రాజకీయాలకు అపవాదించి రాజకీయాలకు దూరం గుంచి ఇది హిందుస్థాన్, భరతమాత, భరతఖండం. ఎందుకంటే మన సంకల్పంలో కూడా చెబుతారు, అద్భుతమైనటువంటి ఈ సనాతన ధర్మాల్ని పునర్రచించడానికి సనారి వీరబ్రహ్మేంద్రాశ్రమం పీఠం తరపున ప్రతి గ్రామంలో, ప్రతి ఊరిలో కూడా మేము ఇంటింటికి, గడప గడపకి ప్రచారాన్ని జరిపించి పోయిన పూర్వ వైభవాన్ని, భారతీయ సంస్కృతిని, సనాతన ధర్మాలని, ఆచార వ్యవహారాలన్నిటినీ కూడా ప్రతి ఒక్కళ్ళకి అందించడానికి సిద్ధంగా ఉన్నాం. దీనికి భక్తులు, హైందువులు, సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, రాజకీయ నాయకులందరూ కూడా తమ వంతు సహకారాన్ని అందించవలసిందిగా కోరుచున్నాం. జై విశ్వకర్మ, జై వీరబ్రహ్మేంద్ర స్వామి. భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞానాన్ని అందించినటువంటి మహాన్వితుడు, జగద్గురుడు, జగత్ రక్షకుడు, జగద్గురు విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాన్ని, అలాగే ఒక్కసారి యజ్ఞం చేస్తేనే ఇంత ఫలితం వచ్చింది కాబట్టి విశ్వకర్మ భగవాని యొక్క విగ్రహాన్ని అమరావతి రాజధానిలో స్థాపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా పీఠాధిపతులు కానీ, మఠాధిపతులు కానీ ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాలుపంచుకొని సృష్టికర్త విగ్రహ నిర్మాణానికి, ఆయన యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞానాన్ని అందించినటువంటి జగత్కర్త విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాలని నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి కేబినెట్ మంత్రులందరూ కూడా తక్షణ ఈ నిర్ణయాన్ని తీసుకొని, ప్రజలు ఎంతో సుఖ సంతోషాలు ఉంటారంటే అక్కడ మహిళామ తల్లులు ఎంతో నరకాన్ని అనుభవించారు. వారికి చక్కటి ఆశీర్వదం ఇచ్చినటువంటి స్వామిని పెడితే అమరావతికి ఎటువంటి ఆటంకం లేకుండా సృష్టికర్త అక్కడ కూర్చుంటే అన్నీ ఆయన చూసుకుంటాడు. అలాగే ప్రత్యక్ష దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి జగద్గురు విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహం పెడితే చక్కగా ఉంటుంది. సుగంధ పరిమళ ధుమమాయామానదల కల్పిత నాసికా గోళ గుహాంతరతపో నిష్ఠా గరిష్ట ఆగామి ప్రారాబ్ధ జగద్గురు విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. జై విశ్వకర్మ భగవానికి, జై విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి.